హాయ్ గైస్, మనకైతే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది. ఆ కామెంట్కి ఆన్సర్తో పాటు ఒక క్లారిఫికేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను. సో మనకి కామెంట్ చేసింది వచ్చేసి పృథ్వీ బ్రో అయితే కామెంట్ చేశాడు. ఏమని కామెంట్ చేశాడంటే, మనకి రీసెంట్గా 2 వీడియోలు అయితే ట్రెండ్ అవుతున్నాయి మన ఛానల్లో. ఒకటి వచ్చేసి ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి నేను వెళ్ళాను, లైవ్ మ్యాచ్కి, ఆ వీడియో గురించి, అలాగే ఆ మ్యాచ్ డీటెయిల్స్ చెప్పని చాలా కామెంట్లు వస్తున్నాయి. సో ఒక వీడియోతో మీ అందరి కామెంట్స్కి ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. సో ఈ వీడియో చూస్తే మీకు పక్కా ఉంటుంది. మీకు ఖచ్చితంగా లైక్తో అయితే స్టార్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను కామెంట్లో రిప్లై ఇస్తాను, అలాగే వీడియో కూడా చేస్తాను. సో మన పృథ్వీ బ్రో ఏం అడిగారంటే, నాకు 23వ తేదీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్కి 3 టికెట్లు కావాలి. మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది బ్రో, కొంచెం హెల్ప్ చేయన్నా నీ సబ్స్క్రైబర్ కోసం. నువ్వు సబ్స్క్రైబర్ కోసం అంటే నేను చేయకుండా ఉంటాను బ్రో, బట్ 3 టికెట్లు కావాలంటున్నారు, మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది అంటున్నారు. నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, మీరు ఏ స్టాండ్కి వెళ్తే మీకు మంచి వ్యూ ఉంటుందో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో మీకు టికెట్లు ఎంత ప్రైస్ ఉంటుంది, అలాగే ఏ స్టాండ్కి మీరు వెళ్తే మీరు మ్యాచ్ బాగా చూడొచ్చు. మీరు ఖచ్చితంగా ఎవరి కోసం వెళ్తారు? ముంబై ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ కోసం వెళ్తారు, లేకుంటే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోసం వెళ్తారు, లేకుంటే హార్దిక్ పాండ్యా. వీళ్ళని ఎక్కడి నుంచి దగ్గర నుంచి చూసే ఛాన్స్ ఉందో కూడా నేను చెప్తాను. టికెట్ ప్రైస్లు కూడా మొత్తం డీటెయిల్గా చెప్తాను, ఇంకా ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ యాప్లో అయితే టికెట్స్ బుక్ చేసుకోవాలి బ్రో. బుక్ చేసుకున్నాక మీరు ఆఫ్లైన్లో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. మీరు మంచి వ్యూ కావాలంటే ఎక్కడ చేసుకుంటే బెటర్ అంటే, అరుణ్ ఐస్ క్రీమ్స్ ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ అని ఉంటుంది, అక్కడ చేసుకోండి. 2250 రూపాయలు టికెట్ ఉంటుంది, 250 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే ఫ్రీ సీటింగ్ నెంబర్ ఉండదు. మీరైతే మ్యాచ్కి ముందు వెళ్తేనే ఫస్ట్ లైన్లో కూర్చోగలరు. నేను రీసెంట్గా వెళ్ళిన మ్యాచ్లో కూడా అక్కడ కూర్చొని చూశాను. కాకపోతే నేను 4కి వెళ్ళాను కాబట్టి నాకు 4th లైన్ వచ్చింది. మీరు కానీ 3:30కి ముందే వెళ్ళిపోతే, ఇప్పుడు 7:30 మ్యాచ్కి ముందే వెళ్తే మటుకు మీరు ఖచ్చితంగా మీ ప్లేయర్స్ని హ్యాపీగా చూడొచ్చు. లేదు బ్రో, నేను కొంచెం సెల్ఫీస్ అవి తీసుకోవాలి వాళ్ళతో అంటే మటుకు 3250 రూపాయలు టికెట్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టాండ్ పేరు కూడా చెప్తాను చూడండి, బీకేటీ టైర్స్ ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది కూడా చూడండి, మీకు ఆ యాప్ ఓపెన్ చేయగానే అర్థమైపోతుంది. ఆ స్టాండ్ బుక్ చేసుకునే మటుకు టికెట్ కాస్ట్ వచ్చేసి 3250 రూపాయలు ఉంటుంది. కొంచెం 1000 రూపాయలు ఉంటుంది. కాకపోతే మీకు ఫెన్సింగ్ అడ్డు ఉంటుంది, సందుల్లోంచి చూడాల్సి కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. కాకపోతే ఇదేంటి సీటింగ్ నెంబర్, ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోవాల్సి వస్తుంది. లేదు ఇవన్నీ మాకు ఎందుకు, మాకు ఒక 1000 రూపాయలు తక్కువలో అంటే 2250 రూపాయలు టికెట్కి అయితే బుక్ చేసుకోండి. సో అరుణ్ ఐస్ క్రీమ్ స్టాండ్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తే మటుకు మీకు వ్యూ బాగుంటుంది. కాకపోతే మీరు కెమెరాలో అయితే కొంచెం దూరంగా ప్లేయర్స్ కనిపిస్తారు, ప్లేయర్స్ మటుకు మీకు నీట్గా కనిపిస్తారు. మేము వెళ్ళినప్పుడైతే నితీష్ అయితే మాకు దగ్గరగానే కనిపించాడు, మన ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్, మన తెలుగు ప్లేయర్ నితీష్ని అయితే దగ్గర కూర్చొని. ఆ వ్లాగ్ కూడా ఉంది, మీరు ఎవరైనా చూడాలని ఇంట్రెస్ట్గా ఉంటే పైన ఐ కార్డ్స్లో పెడతాను. సో ఆ వ్లాగ్ కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతాను, ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా బేసిక్ టికెట్ ఎంత, నేను ఇంత 2250 కూడా పెట్టుకోలేను బ్రో అంటే మటుకు 750 రూపీస్ టికెట్ ఉంటుంది. జియో మహమ్మద్ అజారుద్దీన్ నార్త్ ఫస్ట్ టెర్రస్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మటుకు చాలా దూరంగా ఉంటారు. మీకు ప్లేయర్స్ అయితే ఆల్మోస్ట్ దూరంగా కనిపిస్తారు, మీరు ఎంత జూమ్ చేసినా కూడా అస్సలు కనిపించరు. ఏదో మ్యాచ్లో మీరు ఉన్నారు, ఒక వైబ్ ఎంజాయ్ చేయాలంటే మటుకు అది టికెట్ తక్కువ కాస్ట్లో వెళ్ళాలంటే మటుకు 750 రూపాయల టికెట్కి అయితే వెళ్ళండి. సో అది బేసిక్ టికెట్. 3 టికెట్లు బుక్ చేసుకోవాలి మీరు, ఫ్రెండ్స్ బ్యాచులర్స్ బడ్జెట్లు అంటే అది. ఇంకా బడ్జెట్ పెరిగే కొద్ది అయితే మారిపోతుంది. 5000 రూపాయల టికెట్, 7000 రూపాయల టికెట్, ఇవన్నీ మటుకు మనకి మంచిగా లాంజ్ అంటే ఫుడ్తో కూడా యాక్సెస్ ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడిన టికెట్స్కి ఎటువంటి ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయరు, మనం కామన్ మ్యాన్గానే వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు 6000 రూపాయల టికెట్, అలాగే 8000 రూపాయల టికెట్ ఇవి ఉంటాయి. వీటికైతే ఖచ్చితంగా మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా లేదు కొంచెం ఈ 2000 రూపాయల టికెట్కి, 750 రూపాయల టికెట్కి కొంచెం బడ్జెట్లో మేము వెళ్ళాలంటే మటుకు 1850 రూపాయల టికెట్ ఉంది, 1550 రూపాయల టికెట్ ఉంది. కాకపోతే 750 రూపాయల టికెట్ నుంచి 1850 రూపాయల టికెట్ వరకు ఏంటంటే అసలు దొరకవు. అవి ఆన్లైన్లోకి రాగానే వెంటనే ఒక 1 అవర్లో అయితే అయిపోతాయి. మీరు ముందుగా అయితే వాటిని బుక్ చేసుకోవాలి. అందుకే మీకోసం త్వరగా ఈ వీడియో చేస్తాను, మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అది ఈ మ్యాటర్ ఈ వీడియోకి. బట్ ఈ 2250 రూపాయల టికెట్ 3000 కొంత టైం వరకు ఉంటాయి. అందులో ముంబై మ్యాచ్ అంటే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోద్ది. మీరు ఖచ్చితంగా యాప్లోకి వెళ్ళేది బుక్ చేసుకోవాలి బ్రో ఇది. సో ఇక్కడ మీకు వీడియో చెప్తా ఉన్నప్పుడు కూడా పైన మీకు విజిబుల్ కూడా చేస్తాను ఆ టికెట్ స్టాండ్లు, దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకుని అయితే బుక్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో చాలా కామెంట్లు వస్తున్నాయి. సో ఈ వీడియోతో అయితే మీకు అన్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకొకటి, మ్యాచ్కి వెళ్తే మనకు చాలా కష్టాలు ఉంటాయి బ్రో. ఒక కష్టం కాదు, చాలా ఉంటాయి. మనం మ్యాచ్కి వెళ్ళేసి ప్లేయర్స్ చూసేస్తాను అంటే చాలా కష్టాలు ఉంటాయి. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాను. సో దాని గురించి మీరు లైక్ చేసి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. బై, థ్యాంక్స్.